హిందువులు. అయితే అది ఇంద్రధనుసు కాదు, వర్షధనుషు, రెయిన్బో అంటారు. ఎందుకు వర్షధనుషు అంటే నోవహు కాలంలో దేవుడు జలప్రళయం రప్పించాడు. నోవహు కుటుంబాన్ని తప్ప మిగతా భూప్రపంచాన్నంతయు కూడా మొత్తం వర్షంతో 150 రోజులు ప్రచండమైన వర్షాన్ని కురిచి మొత్తం భూభాగం అంతా 2 తాడి చెట్లంత ఎత్తు, పర్వతాలు మునిగిపోయినంత ఎత్తు వాటరు మొత్తం ప్రపంచం అంతా నిండిపోయింది. చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు మొత్తం టోటల్ అన్ని చచ్చిపోయింది. నీటిలో మొత్తం పీనుగులు అయితే వెళ్ళిపోయినాయి. అయితే దేవుడు దాన్ని చూసి చాలా పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. అయ్యో, ఇంత అందంగా చేసిన ప్రపంచాన్ని పాపము ద్వారా వీళ్ళు ఏ విధంగా శవాలైపోయారు వీళ్ళు అని దేవుడు తనలో తాను పశ్చాత్తాపడి నోవహుతో ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏంటంటే, నోవహు మరలా భూమి మీద ఎప్పుడు కూడా ఇలాంటి ప్రళయాన్ని తీసుకురాను, భూమి మీద మరలా ఇటువంటి ప్రళయాన్ని తీసుకొచ్చి ప్రపంచాన్ని నేను నాశనం చేయడానికి పూనుకోను అని చెప్పి నోవహుతో ప్రమాణం చేసి, నోవహుతో ఒక నిబంధన చేసి, ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు వర్షధను పెట్టాడు. హల్లెలూయా. అందుకే మనకి పూర్తిగా ఎక్కడైనా వాయుగుణం పడుతుంది అనుకోండి, వాతావరణం చల్లగా మారిపోయినప్పుడు మీరు బయటకు వచ్చి చూడండి, ఏదో మీకు రెయిన్బో కనబడుతుంది. ఎందుకు రెయిన్బో కనబడుతుంది అంటే, దేవుడు ఉగ్రత కురిపించి ఎప్పుడైతే భూమిని నాశనం చేసేద్దామని ఒకవేళ మర్చిపోయి ప్రళయాన్ని తీసుకొస్తానికి సిద్ధపడ్డాడో వెంటనే రెయిన్బో ఇలా పైకి లేచిపోతుంది. దేవుడు ఆ రెయిన్బోని ఇలా చూసినప్పుడు వెంటనే గుర్తు చేసుకుంటాడు, నోవహుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నోవహుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఈ ప్రళయాన్ని వెనకపోమంటాడు. దేవుడు నన్ను మహిమ కొలను కాక. ఇక్కడ ఎంత కోసం జరుగుతుంది మరి. ఒక తుఫాను భూమిపైకి రావాలంటే వెంటనే అక్కడ రెయిన్బో వచ్చిందని కూడా దేవుడికి వెంటనే గుర్తొస్తుంది. నోవహుతో చేసిన నిబంధన గుర్తొచ్చి ఈ ప్రళయాన్ని, తుఫాన్ని, వాయుగుండాన్ని బయటకు పొమ్మంటాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ రెయిన్బోని గుర్తుగా పెట్టుకున్నాడు. అందుకే దానికి వర్షధనుషు అని పేరు వచ్చింది. 150 రోజులు ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు కాబట్టి ఆ ప్రచండమైన వర్షానికి సాదృశ్యంగా మరలా ఇంకెప్పుడు అలాంటి ప్రచండమైన వర్షాన్ని కురిపించకుండా దేవుడు వర్షధనుషు పెట్టాడు. దాన్ని ఇంద్రధనుషు, రెయిన్బో అంటారు. దానికి 7 కలర్లు ఉంటాయి. వాస్తవంగా ఆ యొక్క వర్షధనుషు ఎవరో తెలుసండి? ఆ 7 రంగుల వర్షధనుషు ఎవరో తెలుసా? ఎవరండి తెలుసా? ఆ ఇంద్రధనుషు ఏంటో తెలుసా? ఆ వస్త్రం ఏంటో తెలుసా? అదే దేవుని యొక్క వధువు శరీరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వధువును అక్కడ పెట్టాడు. అందుకే వధువును చూస్తే ఎల్లప్పుడూ కృపే వస్తుంది తప్ప తీర్పులు రావు. వధువు దగ్గర ఎల్లప్పుడూ కృపే ఉంటుంది, తీర్పులు ఆమె దగ్గర లేవు. ఆమె ఎల్లప్పుడూ కృపై ఉన్నది. దేవుడు ఆమె పేరే కృప అని పెట్టాడు. వధువు పేరేంటో తెలుసండి? శ్రీమతి గ్రేస్ అన్నాడు. శ్రీమతి కృప అంటే ఆమె కృపై ఉన్నది. కృపకు సాదృశ్యంగా రెయిన్బో పెట్టాడు. అంటే ఇక్కడ రెయిన్బో ఎవరంటే వధువు అయి ఉన్నది. దేవుడు కుమార్తెలై ఉన్నారు. అందుకే దేవుడు యాకోబును ప్రేమించి అతనికి యోసేపును ప్రేమించి యాకోబు ఒక అద్భుతమైన రెయిన్బో వస్త్రం కుట్టించాడట. 7 రంగుల వస్త్రం కుట్టించాడట, రెయిన్బో కలర్. ఆ రెయిన్బో కలర్ ఎప్పుడైతే అన్నదమ్ములు చూసారో అసూయ చేసింది. మేము అన్నదమ్ములు కాదా? మేము పిల్లలం కాదా? మేము పిల్లలం కాదా? మాకెందుకు కుట్టించలేదు? మాకెందుకు అలాంటి వస్త్రాన్ని ఇవ్వలేదు? హల్లెలూయా. ఈ రోజు ప్రపంచంలో ఉన్న అందరూ అడుగుతారు, మేము క్రైస్తవులు కాదా? మేము పరిశుద్ధాత్మ పొందుకోలేదా? నాకెందుకు పరిశుద్ధాత్మ ఇవ్వట్లేదు? మాకెందుకు పరిశుద్ధాత్మ రావట్లేదు అని అడుగుతారు. ఎందుకు రాదు? ఎవరు నీకు? దేవుడు ఎవరినైతే అదృశ్య ప్రపంచంలో ఎన్నుకున్నాడో వాళ్ళకే రెయిన్బో. దేవుడు ఎవరినైతే అదృశ్య ప్రపంచంలో దేవుడు కుమార్తెలుగా జగత్తున్నారు వేయబడక ముందే ఆయన ఒక ప్రణాళికలో ఆ బిడ్డలను రచించుకున్నాడు, వాళ్ళకి రెయిన్బో ఇస్తాడు. వాళ్ళు రెయిన్బో అయి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వర్షధనుషు కలుగున్నాడు. ఆయన ముఖము సూర్య బింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వల్లే బగ మండిపోతున్నాయి. అగ్నిస్తంభం
అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పాదాలు అగ్నిస్తంభంలో ఉన్నాయి. అగ్నిస్తంభం అంటే ఏంటి? ఆయన పాదాలు. దేవుడు అగ్నిస్తంభంలో నడిచి వచ్చాడండి, అగ్నిస్తంభంలో నడిపించాడంటే ఇజ్రాయేల్ ప్రజలను ఎక్కడ నడిపించుకొచ్చాడు అనుకున్నారు? అగ్నిస్తంభంలో నడిపిస్తున్నాడు. అంటే ఆయన పాదాల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల ఇజ్రాయేల్ ప్రజలు వెళ్తున్నారు. హల్లెలూయా. ఆయన ముఖం ఎలాగుంది? సూర్యుల్లో బగబగ మండిపోతుంది. మామూలు ఈ ప్రకృతి సంబంధమైన సూర్యునే చూడలేం. పైకి గట్టిగా ఎండ కాసిందంటే సూర్యుడు ఒక చూడండి, ఎవరి ముఖం అంతా సూర్యుడు నల్లగా కనపడుతుంది. ఎవరి ముఖం అక్కడ చూస్తే ఆ సూర్యుడు చూసి ముఖం చూడండి నల్లగా కనపడుతుంది. అంటే ఆ ప్రభావంతో కళ్ళు నల్లగైపోయి పచ్చకామలో ఊరంతా పచ్చగా కనపడినట్టుగా మనకి సూర్యుని చూస్తే ప్రతి ముఖం నల్లగానే కనపడుతుంది. ఎందుకంటే అంత ప్రకాశంగా సూర్యుడు యొక్క వెలుగు ఉంటుంది. ఈ ప్రకృతి సంబంధమైన సూర్యుడు వెలిగే అంత గుడ్డని చేసేస్తే మనల్ని ప్రతి ముఖము నల్లగా కనిపించేలా చేస్తే, మరి దేవుడు ఎవరో సమీపించిన అతి తేజస్సులో అమరత్వం కలిగి ఉన్న దేవుని యొక్క ప్రసన్నత ముఖం చూస్తే మరి నీవు నేను బతుకుతామంటారా? హల్లెలూయా. ఆయన ముఖం ఎలా ఉందంటే సూర్య బింబం వలె, ఆయన పాదాలు అగ్నిస్తంభం వలె ఉన్నాయి. ఇప్పుడు ముఖం ఇక్కడ కనపడుతుంది, మామూలుగా మేఘంలో ఉన్నట్టే కనపడుతుంది, కానీ ముఖము ఒక ప్రచండమైన సూర్య బింబం వలె వెలిగిపోతూ ఉంది. ఆయన పాదాలు అగ్నిస్తంభంలో ఉన్నాయి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉన్నది. ఏంటి ఆ పుస్తకం అంటే అదే దేవుని యొక్క విమోచన ప్రణాళిక యొక్క పుస్తకం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎక్కడికి వస్తున్నాడంటే చూడండి, ఈయన విప్పబడి ఉన్న చిన్న పుస్తకాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు అందులో విమోచన ప్రణాళిక ఉంది. భూమి మీద ఏ మనిషికి తెలియదు, భూమి మీద ఏ మనిషి కూడా తెలీదు. దీన్ని అలా ఉంచండి. ఒక్కసారి 5 అధ్యాయం చదువుతామండి. ప్రకటన 5 అధ్యాయం. ప్రకటన 5 అధ్యాయం మొదటి నుంచి. మరియు లోపటను వెలుపటను రోత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనముందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూసి తిని, మరియు ఇదనమాట. అంటే ఆ యొక్క దూత చేతిలో ఏముందంటే 7 ముద్రల గ్రంథం ఉంది. అది సింహాసనం ఆసీనుడు అని ఉండు అని కుడి చేతిలో ఉంది. దానికి లోపల వెలుపల కూడా రోత కలిగి ఉందన్నమాట. ఇప్పుడు అందులో ఒక మర్మం ఉన్నాయి, అనేకమైన మర్మాలు. భూమి భూమి స్టార్ట్ అయింది మొదలుకొని భూమి అంతమయ్యే వరకు ఏ విధమైన మర్మాలు ఉండాలో ప్రతి మర్మాన్ని కూడా దేవుడు అందులో రోత కలిగి లోపల బయట కూడా సీలేసేసి 7 ముద్రలు గట్టిగా సీలేసి ఒక గ్రంథము అక్కడ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి మీద కుడి చేతిలో ఉందన్నమాట. అది మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత దగ్గరగా ప్రచురించగా, అక్కడ ఆ కుడి చేతిలో ఉన్న సింహాసనం మీద కుడి చేతిలో ఉంది. ఇప్పుడు ఆ యొక్క దూత ఏమంటుందంటే ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవడైనా యోగ్యుడున్నాడా అని అడుగుతుంది. సింహాసనం మీద ఆసీనుడైన కుడి చేతిలో ఉన్నది. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు సింహాసనం నుంచి, ఎవరైనా యోగ్యులు ఉన్నారు ఈ గ్రంథాన్ని ఇప్పడానికి, దేవుని యొక్క ప్రణాళిక చెప్పడానికి. అక్కడ యోహాను ఉన్నాడట, అక్కడ దావీదు ఉన్నాడంట, అక్కడ అబ్రహాం ఉన్నాడంట, అక్కడ దానియేలు ఉన్నాడంట, అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారట, అక్కడ ఇస్సయా ఉన్నాడంట, అక్కడ ఇర్మియా ఉన్నాడంట, ప్రవక్తలందరూ అక్కడ ఉన్నారట. ఏమా అడుగుతున్నాడు ఆయన, ఏమయ్యా ఎస్సయ్యా, నువ్వు బైబిల్లో 66 గ్రంథాలు రాసావు కదా, 66 పుస్తకాలు రాసావు కదా, దేవుని జ్ఞానమంతా వివరించావు కదా, దేవుని ప్రణాళిక అంతా నువ్వు తెలియజేసావు కదా, ఇదిగో ఈ గ్రంథము ముద్రించబడి ఉంది, గ్రంథం తెరవడానికి ఏమన్నా అర్హత ఉందా నీకు? అయినా ఆయన నాకేమి యోగ్యత లేదు, నాయన నాకేమి తెలియదు బాబు, దాన్ని విప్పడానికి చూడకుండా ఒప్పు అసలు అర్హత లేదన్నాడు. దావీదు, నువ్వు రాజ్యాలను జయించావు, శత్రువు అన్నవాళ్ళు లేకుండా చేసావు, దేవుని మీద నమ్మకంగా ఉన్నావు, అనేకమైన జయకేతనాలు నీ లిస్టులో ఉన్నాయి, గ్రంథం తెరువన్నాడు. నన్ను క్షమించండి ప్రభు, నాకు ఏ అర్హత లేదు, చూడడానికి కూడా అర్హత లేదన్నాడు. అబ్రహమా,
నువ్వు విశ్వాసులకు తండ్రివి, నువ్వు విశ్వాసాన్ని ప్రూవ్ చేసావు, ప్రపంచానికి విశ్వాసులు తండ్రి అయ్యావు. గ్రంథాన్ని ఇప్పన్నాడు. అందులో ఎంత ప్రభు నేను ఒక నలకలాంటి నేను ఆ గ్రంథాన్ని చూడడానికి కూడా యోగ్యత లేదు, నాకు తెలియదు ప్రభు అన్నాడు. దానియేలు నువ్వు ఎన్నో అనర్గమైన భాషలు, విద్య, ప్రతిది కూడా నీకు తెలుసు, సకల శాస్త్రాలు చదివిన వాడివి. హల్లెలూయా. దూతల భాషలు, దేవుని భాషలు బయలుపరిచిన వాడివి. హల్లెలూయా. సింహాల నోళ్లను మూసినోడివి. గ్రంథాన్ని పొందాడు. సకల శాస్త్రాలు చదివాను కానీ ప్రభువా ఈ శాస్త్రం కనీసం చూడటం కూడా వీటికి అర్హత లేదు, నాకు తెలియదు ప్రభు అని మాట్లాడట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక్కొక్కరికి దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడట. పిలుస్తుంటే అమ్మో ప్రభువా నా వల్ల కదా అంటున్నారండి ప్రతి ఒక్కరు. పౌలు నువ్వు 14 పత్రికలు వేసావు కదా బైబిల్లో, రా అనేకమైన దేవుడి జ్ఞానాన్ని వివరించావు, అన్నీ చెప్పావు, దా నువ్వు ఇప్పంటే నాకే అది మర్మమైనట్టు కొండ ప్రభు. ఒకవేళ మర్మాలని తెలిసితే నేనే ప్రజలు చెప్పేసి ఉండేవాడిని, అది నాకే మర్మంగా ఉండేది, నేనే వివరించుంటాను, చూడకుండా నాకు అర్హత లేదు ప్రభు అన్నాడు. హల్లెలూయా. మరి అక్కడ ప్రవక్తలు, అంత పెద్ద పెద్ద విశ్వాసులు, అంత పెద్ద గ్రంథాల్లో రచించిన రచయితలకి అర్హత లేకపోతే అబద్ధ సాక్ష్యాలు చెప్పి, అబద్ధ క్రిస్మస్లు చేసి, అబద్ధ ప్రకటనలు చేసి, అబద్ధ సాక్ష్యాలు ఇస్తూ బైబిల్ వక్ర మార్గంగా నడిపిస్తున్న దొంగ సేవకులకు దేవుని యొక్క విమోచన ప్రణాళిక తెలిసే అర్హత ఉంటుందా? ఏమండి? నిజమైన సేవ చేసి బైబిల్ గ్రంథాలు రాసి యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, యోహాను, ఏలియా మొత్తం అందరూ కూడా వారు మాకు ఏ అర్హత లేదని మూలకలు కూర్చుంటే, మరి ఈరోజు ఏ అర్హత లేకుండా పాపం చేసి అతిక్రమణని మూట కట్టుకుని తప్పుడు వాక్యాలు, తప్పుడు అర్థాలు చెప్తూ దేవుని ప్రజలను మోసం చేస్తూ భయంకరంగా ప్రజలను కొల్లగొడుతూ రకరకాలుగా అబద్ధ కార్యాలు ఉన్న ప్రజలను నడిపిస్తున్న వ్యక్తులకి, బిషప్లకి, పాస్టర్లకి దేవుని గ్రంథాన్ని తెరిచే అర్హత ఉంటుందా? హల్లెలూయా. వాళ్ళు చూడడానికి అర్హత లేకపోతే కనీసం అక్కడ ఉండకు కూడా అర్హత ఉండదు, ఆ స్థలంలో నిలబడకు కూడా అర్హత లేదు వీళ్ళకి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, వాళ్ళు వచ్చి అంటారంటే యేసుక్రీస్తు దగ్గరికి, మత్తయి సువార్త 7:21 ఉంటుంది, అది వాళ్ళు వచ్చి అడుగుతారంటే, ఏంటి ప్రభువా మీ నామంలో దెయ్యాలు ఎలగొట్టాం, మీ నామంలో ఎన్నో చర్చిలు కట్టాం, ఎన్నో సంస్థలు కట్టాం, ఎంతో సేవ చేసాం, లక్షల మందిని ప్రజల్ని మీ సన్నిధిలోకి నడిపించాం ప్రభువా, ఏంటి ప్రభువా మమ్మల్ని పాతాలకు నెట్టించావు అడుగుతారట. అప్పుడు యేసుక్రీస్తు అంటాడంట, అక్రమ సంతానమా, అక్రమం చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు అవలమన్నాడు. ఎందుకని? కనీసం ఆ స్థలంలో ఉండడానికి కూడా అర్హత లేదు. ఆ స్థలంలో నిలబడి ఎవరు ఎక్కుతున్నారో ఆ చూసే యోగ్యత కూడా లేదు ఈరోజు. అందుకే అనేక మంది వర్తమంలో రారు, ఈ స్థలంలో ఉండడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. హల్లెలూయా. ఈ స్థలము ప్రత్యేకించబడిన స్థలం, ఈ వర్తమానము అభిషేకించబడిన స్థలం ఇది. ఈ వర్తమానం అభిషేకించబడిన స్థలంలో అభిషేకించబడిన వ్యక్తులు మాత్రమే, అదృశ్యమైన ప్రజలు మాత్రమే ఈ వర్తమానంలో ఉండగలరు. హల్లెలూయా. లేనోడికి వాక్యం చెప్పామనుకో, మా చర్చి ఉందండి, మా పాస్టర్ గారు ఉన్నారండి, మా పండుగలు ఉన్నాయండి, మేము దాన్ని చేసుకుంటామండి. చేసుకో, నీకు అర్హత ఉంటే వస్తావు. అర్హత లేనప్పుడు దేవుడే ఆ స్థలం నిలబడ్డాక అర్హత లేకపోతే, ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ నిలబడతావు? అక్రమం చేయబడలేదు, అవతల పడినాను నిండాడు. ఇల్లు అనుకుంటున్నాను, మేము స్వస్థతలు చేసేస్తున్నాం, ఆశీర్వాద పండుగలు చేసేస్తున్నాం, క్రిస్మస్లు చేసేస్తున్నాం, ఈస్టర్లు చేసేస్తున్నాం, బసం బుధవారాలు చేసేస్తున్నాం, అన్ని చేసేస్తున్నాం, అన్ని దేవుడికి చేసేస్తున్నాం, పరలోకం వెళ్ళిపోతాం మేము అందరం కూడా అనుకుంటున్నారు. ఇది కనీసం పరలోకం స్థలాల్లో నిలబడ్డా కూడా యోగ్యత లేదు. హల్లెలూయా. చదవండి. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఆ గ్రంథమును విప్పటానికైనా చూచటానికైనా ఎవరికీ శక్తి లేదట. చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడో. పరలోకంలో గాని, భూమి
మీద కానీ భూమి కింద కూడా కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడడానికి కూడా ఎవరికి అర్హత లేదట. అబ్రహాం విశ్వాసుల తండ్రి భూమి కింద ఉన్నాడు, ప్రవర్తలందరూ భూమి కింద ఉన్నారు, పరదేశంలో ఉన్నారు, వారు సమాధులు చేయబడ్డారు. కానీ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి అర్హత లేదు. భూమి పైన బతుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉందంటే బతుకున్న వాళ్ళకి ఎవరికి లేదు. పోనీ భూమి ఆకాశం కింద ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఆకాశం పైన ఎవరికి లేదు. భూమి మీద ఎవరికి లేదు. చూడడానికి కూడా అర్హత లేదట. హల్లెలూయా. అంటే ఇది ఎంత ప్రత్యేకించబడిన గ్రంథం అయితే, ఎంత అద్భుతంగా దేవుడు దాచిపెడితే, ఎంత అద్భుతంగా ఈ మర్మాన్ని దేవుడు దాచిపెడితే, ఎంత అద్భుతంగా దేవుడు దాన్ని సీలేసేస్తే, 7 ముద్దల గ్రంథాన్ని గట్టిగా సీలేసి ఎంత భద్రంగా దేవుడు దాచిపెడితే, ఎంత అద్భుతమైన గ్రంథం అయితే ప్రజలకు భూమి కింద కానీ పరలోకంలో కానీ భూమి పైన కానీ చూసి అర్హత కూడా లేకుండా ఉన్నదంటే ఎంత అద్భుతమైన గ్రంథం అండి అది. హల్లెలూయా. ఈరోజు అర్మర్లో పెట్టుకుని పూజ చేస్తున్నాం మనం. అదే అబ్రహాము చేతిలోకి ఇస్తే నవ్వులు మింగేసి తాగేసేవాడు. అదే దావీదు చేతిలోకి ఇస్తే నవ్వులు మింగేసి తాగేసేవాడు, పిండేసేవాడు దాన్ని శుభ్రంగా. ఎందుకంటే అంత ఆతులుగా ఎదురు చూశారు వాళ్ళు. దేవుడు ఆ గ్రంథం ఇస్తే మేము చదివేద్దాం, మేము గ్రంథం ఇస్తే చదివేద్దాం, అందులో విమోచన ప్రణాళిక తెలుసుకుందాం, ఆ విమోచన తెలుసుకుని నేను విమోచించబడాలని చెప్పి ఎంత ఆతృతగా వాళ్ళు ఎదురు చూశారు తెలుసండి. కానీ వారి కాలంలో ఆ గ్రంథం తెరవలేదు. అబ్రహాం ఎదురు చూశాడు, దానియేలు ఎదురు చూశాడు, ఏలీ ఎదురు చూశాడు, యేస్కేలు ఎదురు చూశాడు, ఆ యొక్క చెట్టు మేతికి అబేద్యోలు ఎదురు చూశారు. అందరూ ఎదురు చూశాడు. బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్త ఎదురు చూశాడు. కానీ ఎవరికి కూడా గ్రంథం తెరవలేదు. ఓకే. ఆ గ్రంథం విప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడు ఎవడనూ కనబడనందున ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏడుస్తున్నాడండి. ఎంత ఆతృతగా ఆయన ఎదురు చూస్తూ ఏడుస్తున్నాడంటే, ఆ గ్రంథం తెరవబడితే ఈ గ్రంథంలో నా పేరుంది, ఈ గ్రంథంలో నా విమోచన ఉంది. ఆది కాండంలో దేవుడు మొట్టమొదటిగా భూమికి పునాదులు వేయబడక ముందే, జగత్ పునాదులు వేయబడక ముందే నా కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఇందులో ఉంది. హల్లెలూయా. నేను ఆయన ఆలోచనలో ఉన్నాను, నేను ఆయన తలంపులో ఉన్నాను. కానీ ఏ విధంగా తలంపు ఉందో నాకు తెలియదు, ఏ విధంగా ఆలోచన ఉందో నాకు తెలియదు, ఏ విధంగా ఆయన ఉన్నాడో, ఏ విధంగా నన్ను సృష్టించాడో నాకు తెలియదు. నేను నా పేరు చూసుకోవాలి, నా విమోచన ప్రణాళిక తెలుసుకోవాలి, దేవుడు కుమారుడిగా నేను ప్రత్యక్షపరచబడాలి, నా జీవాన్ని ప్రత్యక్షపరచాలి. అసలు ఏముందో నాకు తెలియదు అందులో. ఒకవేళ అది తెరవబడితే, ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక గ్రంథాన్ని ప్యాక్ చేసి ఇతర దేశాల నుంచి ఎవరైనా ఒక గిఫ్ట్ పంపించారనుకోండి, ఆ గిఫ్ట్ని అలా పెట్టి అర్మర్లో పెట్టేసి ఉంచుతామా? అతను పంపించాడు, ఒక అమూల్యమైన శ్రేష్టమైన బహుమతి ఏదో పంపించాడు. అది అలా మా బహుమతి ఓపెన్ చేయకుండా అర్మర్లోనే పెడతామండి. అలాగా ఆఫ్టర్ ఏదన్నా సెల్ ఫోన్లో ఆర్డర్ పెడితే అది వచ్చిన వెంటనే తీసేసి చూసేసేదాకా మనకు అసలు తాగదు. ఏముంది లోపల, మనం పెట్టిందే ఉందా, లేకపోతే పెట్టకుండా ఏదైనా వచ్చేసిందా, అది ఏ విధంగా ఉంది, పాడైందా పాడవలేదా అన్ని ఓపెన్ చేసినగా తెలియదు. హల్లెలూయా. ఏదైనా అంత అమూల్యంగా ఒక ఇతర దేశాల నుంచి ఒక ప్యాకింగ్ మనకు వస్తే దాన్ని ఎంత ఆత్రంగా ఓపెన్ చేస్తామండి. అందులో ఏదో ఉంది, అమూల్యమైన ఏదో గిఫ్ట్ ఉంది, ఏదో బహుమతి ఉంది. అది ఏంటది అని ఓపెన్ చేసి ఎంత ఆత్రంగా మనం చూస్తామంటే చాలా ఆత్రంగా చూస్తాం. కానీ దేవుడు ఇప్పుడు ఆ యొక్క గ్రంథాన్ని ఓపెన్ చేయడానికి ఎవరికి అర్హత లేదు. పరలోకంలోని లేదు, భూమి మీద లేదు, భూమి కింద లేదు. ఇప్పుడు యోహాను ఏడుస్తున్నాడు, అయ్యో ఈ గ్రంథం తెరవబడకపోతే నా విమోచన తెలియబడదే, అయ్యో ఈ గ్రంథం తెలియబడకపోతే నా పేరు ఎక్కడుందో తెలియదే. దేవుడు విమోచన ప్రణాళికలో ఆయన ఆలోచనగా నేను ఏ విధంగా ఉన్నానో, ఆయన తలంపుగా నేను ఏ విధంగా ఉన్నానో, అసలు దేవుడు నన్ను ఎలా చేశాడు, ఏ విధంగా నేను కుమారత్వం వెల్లడి చేశాడు, ఏ విధంగా దేవుడు నన్ను పూర్ణ ప్రత్యక్షపరచాలనుకున్నాడు, అసలు ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆ శిలువ యొక్క మర్మం ఏంటి, ఆ గ్రంథంలో ఏముంది అని తెలుసుకోవడానికి ఎవరూ లేక, ఆ గ్రంథాన్ని తెరవడానికి ఎవరూ లేక
ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏడుస్తున్నాడు. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన గ్రంథం కోసం ఏడుస్తున్నాడు. మనం దేనికోసం ఏడుతాం? తెల్లారు లేస్తే పని ఎక్కడ ఉంది ప్రభువా అని ఏడుస్తాం. తెల్లారు లేస్తే ఏం చేయాలి ప్రభువా, ఏం కట్టుకుంటామా, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం వండుకుందామా, ఏం చేద్దామా, ఎలా చేద్దామా, డబ్బు ఎలా సంపాదించాలి, బంగారం ఎలా సంపాదించాలి, ఆయుష్ని ఎలా కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. 24 గంటల జీవితం యొక్క ఏడుపే మనకు ఉంటుంది. జీవితాన్ని ఏ విధంగా ముందుకు నెట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా దీన్ని నడిపించాలి, ఈ పిల్లలు అర్థం కాక, ఈ పిల్లలో మనం ముందుకు వెళ్ళలేక, తెలియలేక సతమతం అవుతూ ఈ జీవితం కోసమే ఆలోచిస్తూ ఈ జీవితం కోసమే ఏడుస్తూ ఉంటాం. ఎంతసేపు అసలు భూ సంబంధమైన ప్రణాళిక కోసమే ఏడుస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు పరలోక సంబంధమైన ప్రణాళిక మన జీవితంలోకి వస్తుంది. దేవుడు ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళిక ఏంటి? ఆ ప్రణాళికలో నేనేమై ఉన్నాను, ఆ గ్రంథంలో నేను ఎలా ఉన్నాను, ఆ గ్రంథంలో నా పేరు ఎక్కడ ఉంది అని యోహాను ఏడుస్తుంటున్నాడు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు, తిరిగి జన్మించిన క్రైస్తవుడు దేనికోసం ఏడుస్తాడంటే ఈ గ్రంథం కోసం ఏడుస్తాడు. ప్రవక్తలందరూ దేనికోసం ఏడుతారు తెలుసా? ఈ గ్రంథం కోసం ఏడిచారు. ఆ గ్రంథం ఎప్పుడు తెరవబడుతుందా? ఎప్పుడు ఆ గ్రంథం తెరవబడితే నేను వెళ్ళి ఆ గ్రంథంలో ఏముందో చూసి నా విమోచన ప్రణాళిక తెలుసుకొని ఆ ప్రణాళిక గుండా నేను ఏ విధంగా వెళ్తానా అని ప్రతి క్షణము కూడా ప్రవక్తలందరూ గ్రంథం కోసం ఏడ్చారు. మన ఏడుపు ఏంటి? మన బాధ ఏంటి? మన యొక్క దుఃఖం ఏంటి? మనమే వాళ్ళేమో అది చేయలేదు, వీళ్ళు అది చేయలేదు, నన్ను వాళ్ళు మోసం చేశారు, నన్ను వీళ్ళు మోసం చేశారు, నన్ను అక్కడ ఆడుకున్నారు, నేను ఎక్కడ పడ్డాను, నేను అక్కడ లేచాను, నేను అది చేశాను, నేను ఇది తిన్నాను, అది తాగాను, ఇంకెంతసేపు ఈ గొడవ ఈ గొడవ ఈ గొడవతోనే జీవితకాలం అంతా ఏడుస్తాం తప్ప ఎప్పుడైనాను దేవుడు నా పేరు గ్రంథంలో రాశాడా? దేవుడు నా కొరకు రచించిన విమోచన ప్రణాళికలో ఏముంది? దేవుడు అసలు నా కొరకు రచించిన గ్రంథంలో నేను ఏ విధంగా చూడగలను? అసలు దేవుడు నా కొరకు ఏ రాసిన గ్రంథంలో? దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక ఏంటి? అసలు నేను ఆ దేవుడి దృష్టిలో నేను ఎలా ఉన్నాను? అసలు భూమి మీదకి నన్ను దేవుడు ఎందుకు పంపించాడు? నేను ఎందుకు తింటమో తాగడం చచ్చిపోవడమేనా? నా బతికించేనా? అసలు నా జీవితంలో దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? అసలు దేవుడు నన్ను భూమి మీదకి పంపించగలడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? నేను ఎందుకు ఇక్కడ బతుకుతున్నాను? ఎందుకు ఇక్కడ తాగుతున్నాను? ఎందుకు ఇక్కడ తింటున్నాను? తింటాం తాగడం, వయసు అయిపోతుంది, రోగాలు వస్తున్నాయి, చచ్చిపోవడం నేను బతుకుంటే. అసలు దేవుడు నా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడు నా కొరకు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? అసలు ఆయన చిత్తం ఏంటి? ఆయన నా పట్ల ఉన్న ఉద్దేశం, చిత్తం ఏమిటి? అసలు దాని ప్రకారంగా నేను నడుస్తున్నానా లేదా? హల్లెలూయా. అది మనకు కావాలి. యోహాను భూ సంబంధమైన వాటి కోసం ఏడ్చలేదండి. అసలు యోహాను ఏడవాలంటే బోల్డ్ ఏడవాలి. పద్మాసులో ఉన్నాడు, కొండశిలల మధ్యలో ఉన్నాడు, పాముల మధ్యలో ఉన్నాడు, తేళ్ల మధ్యలో ఉన్నాడు, చీకటి అగాధంలో ఉన్నాడు. ఏ పక్క నుంచి ఏ తేలు వస్తుందో తెలియదు, ఏ పాము వస్తుందో తెలియదు, ఏ మృగం వస్తుందో తెలియదు. ఆ భయంకరమైన అగాధంలో కట్టిక చీకట్లో ఉండి ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. ఎంత భయపడుతూ, ఎంత భయంకరంగా ఆవేదన చెందుతూ తన ప్రాణం కోసం ఏడవాలండి. అక్కడ ప్రభువా, కొండేమో కాపాడు ప్రభువా, తేలు వస్తుందేమో కాపాడు ప్రభువా, సింహం వచ్చి అట్టు తినేస్తుందేమో కాపాడు ప్రభువా, లేకపోతే ఏలుగుబండి వచ్చి తినేస్తుందేమో కాపాడు ప్రభువా, బియ్యలు వచ్చి పడిపోతేమో కాపాడు ప్రభువా, చీకట్లో ఉన్నాను ప్రభువా అని ఏడవాలి. యోహాను అలాగే ఏడవాలి. వాళ్ళందరూ క్రూరులు ప్రభువా, ద్రోహులు ప్రభువా, నన్ను అన్యాయం చేశారు ప్రభువా, నన్ను అందరూ తీసుకుని తిండిలో పడేశారు ప్రభువా, వాళ్ళు కాళ్ళు ఇరుకోను కాక, వాళ్ళు చేతులు ఇరుకోను కాక అని ఆమె చెప్పించాలేకపోతే వాళ్ళ మీద కోపం పెట్టుకోవాలి, వాళ్ళని ద్వేషించాలి. మన కీడి చేతుల మీద ఎంతసేపు పగల పెట్టుకుని, ప్రజలు పెట్టుకుని, చాడీలు చెప్పి రకరకాలుగా భయంకరంగా మన జీవితాన్ని వ్యక్తపరచడానికి ఇష్టపడతాం. ఇదే మన జీవితం. ఎంతసేపు అటు కోసం ఇటు కోసం ఎక్కడ దేశం పెట్టుకోవాలో, ఎక్కడ అసూయ పెట్టుకోవాలో, ఎక్కడ కోపం పెట్టుకోవాలో, ఎన్ని రకాలుగా మనం అసూయ పడాలో, దేశాలు పెట్టుకోవాలో భూ సంబంధంగా ఇలాగే ఆలోచించాలి. యోహాను కోపం పెట్టుకోవాలండి ఎంతమంది మీద పెట్టుకోవాలి? సైనికుల మీద పెట్టుకోవాలి, రోమన్ చక్రవర్తి మీద పెట్టుకోవాలి,
ఆ యొక్క బంటోతుల మీద పెట్టుకోవాలి, ఆ యొక్క కబంధ పెట్రోల్ పోసిన మీద పెట్టుకోవాలి, నూనె పోసేసిన వాళ్ళు వేడి నూనె పోసిన మీద పెట్టుకోవాలి, అగ్ని అంటించేసిన వాళ్ళ మీద పెట్టుకోవాలి, ఆ కర్రల కట్టేసిన వాళ్ళతో మీద పెట్టుకోవాలి. ఎన్నో రకాలుగా హింసించారండి యోహాను. ఆయన ఏం చేశారు తెలుసా? పెట్రోల్ వేసేసారు, అగ్గిపుల్ల వేసేసారు, అంటించేశారు. పెట్రోల్ వేసి అంటించేస్తే అగ్గిపుల్ల వేసారు. ఆ యొక్క మంట యోహాన్ దగ్గర కంటే వెళ్ళి ఆ మంట యోహాన్ తాగడానికి భయపడి వెనక్కొచ్చేసింది. ఎందుకంటే ఆయనలో ఇంకో మంట ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని ఆయన లోపల ఉంది. ఈ ప్రకృతి సంబంధమైన మంట ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళిందో ఆ మంటకు భయపడి ఈ మంట బయటకు వచ్చేసింది. హల్లెలూయా. ఆ మంట ఉంటే ఈ మంట కూడా ఏం చేయలేవు. అందుకే సెట్రక్ మేస్కి అభ్యర్థిని దగ్గరికి మంటలో వేసేసినా సరే ఆ మంట ఏం చేయలేకపోయింది. ఎందుకంటే లోపల మంట ఉంది వాళ్ళకి, లోపల అగ్ని ఉంది వాళ్ళకి. ఈ అగ్ని ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ అగ్ని వెనకెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అగ్ని వెనక్కొచ్చేస్తున్నట్టు ఇది ఎక్కడ విచిత్రం? ఇలా కాదు కానీ ఇతన్ని ఎలా చంపాలంటే బల్లెది పొడి చేద్దామని చెప్పారట. బల్లెలెట్టి ఇలా టంగ్ పొడిచేటప్పటికి ఐరన్ రోడ్ తగిలిన టంగ్ తగిలిందంట. చూడండి, ఏదన్నా గోడనేసి ఐరన్ రేడ్నేసి గడ్డపరిచిన ఇలా కొట్టండి మీరు, కొట్టునూరు చెయ్యి ఎదిరిపోద్ది. కొట్టునూరు చెయ్యి ఎదిరిపోయి తిమ్మిరెక్కిపోయి కొట్టునూరు కింద అలా వదిలేసారంట. ఎందుకంటే ఐరన్ రోడ్ గట్టిగా తగిలేటప్పటికి గడ్డపరకి ఎండ చెయ్యి తిమ్మిరెక్కిపోయి వదిలిపోయి చెయ్యి ఎత్తి పెట్టేసి బయటకు వచ్చి వెనకొచ్చేసారట. చాలా ప్రయత్నం చేశారు, అది అవ్వట్లేదు. అమ్మాయి తను చంపడం మన వల్ల కాదు కానీ కాగే నూనె వేసేద్దామని చెప్పి పెద్ద కళాయి ఒకటి తెచ్చి ఆ కళాయిలో నూనె పోసి అంటించేసి బాగా కాసేసి బజ్జీలో వేసారండి. ఫస్ట్ వేసిన 2 సెకండ్లో మలమల మాడిపో బజ్జీ ఎగిపోయింది, మాడిపోయింది. అంత బాగా కాసేసారు వాళ్ళు. కాసేసిన తర్వాత యోహాన్ నెట్టుకులు అందులో వేసేసారు. యోహాన్ నెట్టుకులు అందులో వేస్తేనే పడ్డవాడు మోకాళ్ళు వేసారు, నూనెలో ఉండి ప్రార్థన చేస్తున్నాడట. ఆ నూనెలో ఉండి ప్రార్థన చేస్తున్నాడట. నూనె కాల్తలేదు, వాళ్ళకి తెచ్చెక్కిపోతుంది, బుర్ర తెచ్చెక్కిపోయి ఇదేంటి నూనెలో అయితే బాయిలర్ కూడా ఎత్తే చెంచంలో ఆడుతూ ఏగిపోయి ఉడికిపోతుంది అది. అలాంటి నేను కాల్తలేదినా, అమ్మో మన వల్ల కాదు ఇంక చంపడం అని చెప్పి అప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి ఆ భూమి కింద ఉంటుంది 3 కిలోమీటర్ల దూరం గొయ్యది, లోయది. ఆ లోయలోకి ఇసిరేసారంట ఆయన. ఆ లోయలోకి ఇసిరైతే వెళ్ళిపోయి ఎక్కడ పడ్డాడో తెలియదు, ఏ రాయి తగిలిందో తెలియదు, ఏ బండ తగిలిందో తెలియదు. సురక్షితంగా వెళ్ళి ఇసిరైతేనంట దేవదూతలు వెళ్ళి గబాలను ఇలా పట్టుకుని జాగ్రత్తగా ఒక దిక్కుని పెట్టారట. ఓ దిక్కుని పెట్టి అక్కడ లైటింగ్ లేదు, ఏమి లేదు, ఏ పక్కన ఏ బొమ్మ పోతుందో తెలీదు. కానీ అక్కడికి వెళ్ళి దేవదూతలు అందరూ కూడా యోహాన్ చుట్టూ కూర్చుని సింహాసనం మీద యోహాన్ కొట్టుకు పెట్టారట. హల్లెలూయా. పద్మాసు దీవిలో సింహాసనం మీద యోహాను ఉంటే చుట్టూ దేవదూతల సింహాసనాన్ని పట్టుకొచ్చున్నాయని. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క కాపుదల ఎంత అద్భుతంగా ఉందో, దేవుని యొక్క కాపుదల ఎంత అద్భుతంగా. దేవుని కుమార్తెలకు అందుకే యేసుక్రీస్తుని సాతాను అందుకే శోధించాడు. నువ్వు ఈ పర్వతం దూకే దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటాయి. ఎందుకన్నా అనుకున్నారు? దేవదూతలు దేవుని కుమారుడు పట్టుకుంటుంటే వచ్చి పరిచయం చేసి పట్టుకోవాల్సిన బాధ్యత అది. హల్లెలూయా. యోహాన్ని ఎప్పుడైతే ఇసిరేసారో దేవదూతలు వచ్చి యోహాన్ని ఇలా పట్టుకుని పరుపు మంచం పడ్డట్టు ఉన్నదండి. ఆయన యోహానికి పరుపు మంచంలో పడినట్టు పడి చక్కగా సింహాసనంలో కూర్చున్నాడు అండి. వెళ్ళి ఆ సింహాసనాన్ని మోస్తున్నాయండి దేవదూతలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క యోహాను అక్కడ ఉండి వాళ్ళ మీద, ఇసురునోళ్ళ మీద, బల్లెలెట్టిన పొడిచిన వాళ్ళ మీద, నూనెలో వేసేసిన వాళ్ళ మీద, లేకపోతే ఆ గోతులో పడేసిన వాళ్ళ మీద పగెట్టుకుని ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రభువా వాళ్ళు నన్ను ఇసిరేశారు ప్రభువా అని చెప్పి వాళ్ళు నన్ను అల చేశారు ప్రభువా, వాళ్ళని అది చేసే ఇది చేసే వాళ్ళ కుటుంబాలు కూలిపోవాలి ప్రభువా, వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభువా, వాళ్ళని ఎత్తకూడదు ప్రభువా, వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి. దేవుని దర్శనం ఇతనికి వస్తుందండి. ఆ ఏడు పదం లేదు. ఎవరు ఇచ్చిరారో, ఎవరు నాశనం చేశారో, ఎవరు పతనం చేశారో, ఎవరు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దానికోసం ఇతను ఆలోచించట్లేదు.
ఇతను అస్సలు ఆలోచించట్లేదండి. లేకపోతే రోమన్ చక్రవర్తి ఏ విధంగా ఆజ్ఞలు జారీ చేశాడు అతని మీద పెట్టుకోలేదు. అతను ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసండి? ఇదిగో ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యత లేని ఎవ్వడూ లేని కారణంగా పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ యోగ్యత ఎవరికి లేనందు కారణం చేత యోహాను బహుగా ఏడుస్తున్నాడట. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భూ సంబంధమైన విషయాల్లో మనం ఎంత ఏడ్చినా మనం ఉపయోగం లేదు. కానీ ఎంత కొట్టుకున్నా ఎక్కడ పడ్డాల గొంగరి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. కానీ మనము ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. కానీ పరలోక సంబంధమైన విషయాల్లో మనము జాగ్రత్త వహించి మనం ఏడిస్తే ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. యోహాను అందుకు ఏడుస్తున్నాడు. ఓకే, రైట్, చదవండి. ఆ పెద్దల్లో ఒకడు ఇలా చెప్తున్నాడు, ఏడవకు యోహాను, ఓ యోహాను ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు, నీ ఏడుపుకు గల కారణం ఏంటి ఇక్కడ నీకు స్పష్టమవుతుంది. ఏడు పాపాయి దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసే గ్రంథాన్ని విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకే జయము పొందినది. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఎవరు యోగ్యులు కాదు. భూమి మీద దావీదు యోగ్యుడు కాదు, అబ్రహాము యోగ్యుడు కాదు, యేసేలు యోగ్యుడు కాదు. ఎవరు పరిశుద్ధ ప్రవర్తనకే యోగ్యత లేకపోతే ఇక భూమి మీద ఉండే డినామినేషన్ సంఘాలు స్థాపించి అడుక్కొని ప్రజల మీద దోచుకొని రకరకాలుగా సంస్థలు చేసిన ఈ యొక్క దొంగ బిషప్లకి దొంగ పాస్టర్లకి ఎక్కడ అధికారం? హల్లెలూయా. ఒకవేళ నీవు పాపంలో ఉండి శాపంలో ఉండి వాక్య ప్రకారం నడవకుండా వాక్య ప్రకారం జీవించకుండా ఒకవేళ ఇష్టానుసారంగా బతుకుతూ దేవుడు కావాలని కోరుకుంటే నీకెక్కడ గ్రంథం తెరవబడుతుంది? హల్లెలూయా. ఏదో పాస్టర్ గారు చెప్పిన 4 మాటలని ఏదో బాప్తిజం పొంది ఏదో 4 మాటలు బైబిల్ చదివేసి నీ పనులు చూసుకుంటూ ఉంటే నీ గ్రంథం తెరవబడుతుందా? నీ జీవితం మారుతుందా? నీ జీవితం మారాలంటే గ్రంథం తెరవబడాలి. నీ జీవితం మారాలంటే అసలైన నీ జీవితం ఏంటో తెలుసుకోవాలి. నీ నామమును బయలుపరచాలి. నీ జీవం బయలుపరచబడాలి. అప్పుడు నీ మార్పు స్టార్ట్ అవుతుంది. అసలు నీ మార్పు స్టార్ట్ అవ్వాలంటే గ్రంథం తెరవబడాలి. మరి సాదా సీదాగా ఏదో 4 తెరవాల మీద పప్పలు ఉండి ఏదో బాప్తిజం పొంది ఏదో పేజీ బుక్ చదివి ఏదో చిన్న ప్రార్థన చేస్తే నీకు గ్రంథం తెరవబడిపోద్దా? చెప్పండి. తెరవబడినే తెరవబడదు. అరే నేను వర్తమానం నమ్మాను, అరే నేను వాక్యం నమ్మాను, అయ్యే నేను ఇలా యేసుకృష్ణ బాప్తిజం పొందేశాను అనుకుంటున్నావు. పల్లవం వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? లేదు, వెళ్ళవు. నువ్వు వెళ్ళాలంటే గ్రంథం తెరవబడాలి. గ్రంథం తెరవబడకుండా పరలోకం లేదు. గ్రంథం తెరవబడాలంటే గ్రంథం తెరవబడడం అంటే ఇందులో వాక్య శరీరం ఉన్నది, ఇందులో నీ తీయోపని ఉన్నది, ఇందులో నీ స్వాస్థ్యం ఉన్నది, ఇందులో నీ జీవం ఉన్నది, ఇందులో నీ బలం ఉన్నది, ఇందులో నీ పేరున్నది. హల్లెలూయా. మరి ఇవన్నీ నీ తెలియకుండా నువ్వు ఎలాగా విమోచించబడతావు? ఏ విధంగా నువ్వు రక్షించబడి చక్కగా తీయోపని పొందుకుని ఏ విధంగా నీ ప్రత్యక్షం అవ్వకపోతే గ్రంథము తెరవబడకపోతే ఏ విధంగా నువ్వు పరలోకం వెళ్తావు? పరలోకం అంటే అంత ఈజీయా? భూమి మీద ఇష్టానుసారంగా జీవించి రండి నానైనా నువ్వు ఎలాగైతే బతికేసాలని నేను పరలోకం ఇచ్చేస్తాను రా అంటాడు దేవుడు? లేదు సార్. ఖచ్చితంగా గ్రంథం తెరవబడాలి. ఆ గ్రంథం తెరవబడాలని పని పెట్టుకుని ఏడుస్తున్నాడు ఇక్కడ యోహాను. యోహాను ఇంత గ్రంథం రాసి నూనెలో వేసిన కాలేదు. ఏమండి? నూనెలో వేసిన కాలేదు, కొయ్యి కట్టి అగ్ని వెలిగించినా కాలేదు, పద్మాసులు వేసినా పడలేదు, చక్కగా దూతలు కాపాడే. అయినా సరే పరలోకం లేదానికి, పరలోకం వెళ్ళాలంటే గ్రంథం తెరవబడాలి. అందుకే ఏడుస్తున్నాడే.